డెఫినేషన్ అనేది. ఇప్పుడు ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అనమాట. ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేస్తారు? ఈ సెట్ టు బి, ఈ సెట్ టు ఫాలో ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ or simply బైనామియల్ వేరియబుల్ లేదా బైనామియల్ వేరియేట్ అని కూడా అంటారు. ఏ బైనామియల్ వేరియేట్ లేదా వేరియబుల్ విత్ పారామీటర్స్. ఇందాక మీకు చెప్పాను నేను, పారామీటర్స్ n and p. స్మాల్ p అన్నది వేర్ 0 less than small p less than 1 if చూడండి p of x equal to r equal to ncr into p power r into q power n minus r. ఏమండి మీకు p of x equal to x అలవాటు అనుకుంటే ncx అని రాసేద్దాం. ఏది ఇది అర్థమవుద్దా? ncx అని రాసినా అర్థమవుతుంది. r బిలాంగ్స్ టు ఏమవుతుందంటే 1 2 3 అండ్ సో ఆన్. సో 0 కూడా ఉంటుంది సార్. 0 1 2 3 అండ్ సో ఆన్ n వరకే. మరి ఇది ఫైనైట్ అవ్వాలి కదా రేంజ్, అలా మాట. ఏమండి చూడండి ఇది మాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వీడు, ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ x is set to follow a binomial distribution or simply a binomial variable with parameters n and p where అని చెప్పి 0 less than p less than 1 అయ్యేలాగా ఒక p అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇఫ్ అంటే p అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. ఇఫ్ p of x equal to r equal to ncr into p power r into q power n minus r. అంటే దాని మీనింగ్ ఏంటంటే p of x equal to r equal to ncr into p power r into q power n minus r అయ్యేలాగా r అనే వాల్యూస్ 0 to n ఉంటూ 0 less than p less than 1 అయ్యేలాగా ఉంటే, అలా ఈ కండిషన్ సాటిస్ఫై చేసే బైనామియల్ వేరియబుల్ ఏదైతే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్, దాన్ని ఏమంటాం అంటే మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ర్యాండమ్ వేరియబుల్. అర్థమైందా? అది మాట విషయం. ఇంకొకటి దీని చిన్న నోట్ అని చెప్తాను. నోట్ ఏంటంటే ఎక్స్ కనుక బైనామియల్ వేరియేట్ అయ్యింది అనుకోండి, అంటే బైనామియల్ వేరియబుల్ మీకు ఇందాక చెప్తున్నాను కదా నేను, వేరియబుల్ అన్నా వేరియేట్ అన్నా ఏదైనా ఒకటి ఇక్కడ. అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ బైనామియల్ వేరియేట్, ఇఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఏ బైనామియల్ వేరియేట్ with parameters small n and p, small n comma p, then it is denoted by ఎలా డినోట్ చేస్తారంటే capital X is similar to b of n comma p. అంటే బైనామియల్ వేరియేట్ ఆఫ్ n comma p అని చెప్పి డినోట్ చేస్తారన్నమాట x ని. ఏమండి ఇది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది సింబల్. గుర్తుంది మీకు? ఏ సిమిలర్ టు అని చెప్పి వస్తుంది అక్కడ. ఎందుకంటే ర్యాంక్ కోసం మీరు ఆర్డర్ అది మన ర్యాంక్ కోసం రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అదే దానికి ఈక్వల్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అనొచ్చు, లేదా సిమిలర్ టు అని కూడా అనొచ్చు. అది మాట. అంటే ఇప్పుడు బైనామియల్ వేరియేట్ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎక్స్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని అదే దాన్ని ఏమంటారు, ఒక ర్యాండమ్ వేరియబుల్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని ఎప్పుడు చెప్తామంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే చెప్తాం. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కింద b of n, p అంటాం. ఇక్కడ n, p అనేవి ఏమవుతాయంటే పారామీటర్స్ అవుతాయి. ఎక్స్ అనేది బైనామియల్ వేరియేట్ విత్ పారామీటర్స్ n, p అని దీని అర్థం. అది విషయం. తర్వాత ఇంకొకటి దీనికి సంబంధించిన ఈ లిమిట్ రెండోది ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ ఎనీ అటెంప్ట్ ఈజ్ n,
if the number of trials in any attempt is n, and if there are n such attempts, then the frequency function of the binomial distribution, is given by, ఎలా ఇస్తారంటే ఇప్పుడు అక్కడ జనరల్గా నా దగ్గర 2 కాయిన్సే ఉన్నాయి, నేను ఒక్కసారి టాస్ చేసాను అంటే ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి నాకు, అంటే పి ఆఫ్ ఆర్ లేకపోతే పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవ్వాలి నాకు, ఎన్సిఆర్ ఇంటూ పీ పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ అవ్వాలి. అంటే ఆర్ టైమ్స్ సక్సెస్ వచ్చింది, ఎన్ మైనస్ ఆర్ టైమ్స్ ఫెయిల్యూర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇలాంటి అటెంప్ట్స్ ఎన్ని చేస్తున్నాను, క్యాపిటల్ అని చేస్తున్నాను. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి ఏమవుతుంది, ఇంటూ క్యాపిటల్ అని వస్తుంది. అదమ్మ విషయం. ఎగ్జాంపుల్ అది క్లారిటీగా అర్థమైందమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా? తర్వాత వేర్ R belongs to 0, 1, 2 and so on. Next, దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే the number of sets in which we get exactly R successes, that is the number of sets in which we get exactly R successes equal to ఏమవుతుందంటే n into P of R equal to అదే n into NCR into చూసుకోండి n కలిపేస్తారు మీరు, అది NCR into P power R into Q power n minus R, where R belongs to 0, 1, 2, 3 and so on. నెక్స్ట్ తర్వాత ఉంటుంది ఇఫ్ ఎక్స్ బి ఆఫ్ ఎన్ కామ పి, దీని అర్థం ఏంటి చెప్పండి. ఎక్స్ సిమిలర్ టు బి ఆఫ్ ఎన్ కామ పి అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ బైనామియల్ వేరియేట్ విత్ పారామీటర్స్ ఎన్ కామ పి అని దాని అర్థం. ఎక్స్ ఈజ్ ఏ బైనామియల్ వేరియేట్ with parameters n comma p, అని దాని అర్థం. ఏమా ఇదమ్మ విషయం. నెక్స్ట్ ఈ చూడండి, దెన్ ద మీన్ మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్పి. నెక్స్ట్ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పిక్యూ అవుతుంది. దీని మీద ఖచ్చితంగా 2 మార్కులు సమ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి ఇంపార్టెంట్ సమాధానం. చూడండి, ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈసారి సమలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. బైనామియల్ వేరియట్ ఎప్పుడు ఉపయోగిస్తాం, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది ఏమవ్వాలి, ఫైనైట్ అవ్వాలి. అర్థమవుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ లో ఏమైనా పాయింట్లు చదివితే ఆ జీవితాంతం అలా గుర్తుంటాయి, అసలు ఏంటనేది విషయం తెలుస్తుంది. అది మీరు చేస్తే ఒకవేళ సరే వదిలేండి. 10th B చూడండి, ఎక్సైజ్. ఎక్సైజ్ 10Bలో అన్ని క్వశ్చన్లు ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఒక 2, 3 తప్పించి. చూడండి, ఫస్ట్ సొల్యూషన్ మీరు క్వశ్చన్ రాసుకోండి.
వాడు ఏమంటాడు క్వశ్చన్లోను, in the experiment of tossing a coin n times, if the variable x denotes the number of heads and p of x equal to 4, p of x equal to 4 అంటే ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ 4, ప్రాబబిలిటీ ఆఫ్ 4 రావడానికి ప్రాబబిలిటీ, 4 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ, ఓకేనా? 5 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ, 6 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ అనేవి ఎందులో ఉన్నాయట? ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ ఫైండ్ n అంటున్నాడు, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ అదే 4 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ, 5 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ, 6 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ వాల్యూస్ ఏపీలో ఉన్నాయి. ఏమంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని కాదు, ఎందులో ఉన్నట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏమంటే చూడండి, if a coin is tossed n times, if a coin is tossed n times, then if a coin is tossed n times అని అర్థం. Then the probability of getting head is small p equal to success కదా మరి 1/2, comma q equal to 1 minus p equal to 1 minus 1/2 equal to 1/2. ఇది ఫెయిల్యూర్, ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్. నెక్స్ట్ let x be the number of heads getting, let x be the getting number of heads, లేదా అలా అయినా రాసుకోండి. చూడండి ఈసారి, దెన్ x follows a binomial variate with parameters n comma p, and next n comma p. చూడండి, గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? p of x equal to 4, p of x equal to 5, p of x equal to 6 r in AP. ఇది మాత్రం క్యాపిటల్ పిల్లే, జాగ్రత్తగా చూసుకోండి, r in AP. దెన్ a, b, c అనేవి ఏపీలో ఉంటే కండిషన్ ఏంటి? 2b equal to a plus c. కాబట్టి ఇది a b c అనుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే కండిషను, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ, దెన్ 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఈ 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఎలా వస్తుందో చెప్పండి? డిఫరెన్సెస్ ఈక్వల్ అవ్వాలి కదా ఏపీలో ఉండాలంటే. కాబట్టి బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అని తీసుకోండి, ఆ రెండు ఈక్వేట్ చేయండి. ఆ మైనస్ బి నేమో లెఫ్ట్ సైడ్, ప్లస్ మైనస్ సి నేమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని వస్తుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి దెన్ ఇది ఏమవుతుందంటే 2b అంటే 2 ఇంటూ ఎక్స్ p of x ఈక్వల్ టు 5 ఈక్వల్ టు a ప్లస్ సి అంటే p of x ఈక్వల్ టు 4 ప్లస్ p of x ఈక్వల్ టు 6. ఇందాక మీకు ఫార్ములా చెప్పుకున్నాం మనం. p of x ఈక్వల్ టు r ఫార్ములా ఏంటి? NCR ఇంటూ p4r ఇంటూ q4n మైనస్ r. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే n అంటే n టైమ్స్ కాయిన్ టాస్ చేసాడు కాబట్టి 2 ఇంటూ ఏదంటే ఫార్ములా రాసుకోండి అంతే. p of x ఈక్వల్ టు r ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే NCR ఇంటూ p4r ఇంటూ q4n మైనస్ r. కాబట్టి ఇక్కడ r ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 2 ఇంటూ n అంటే n, NC5 ఇంటూ p4 ఇంటూ q4n మైనస్ 5 ఈక్వల్ టు 4 ఉంది సార్.
NC4 into P power 4 into Q power n minus 4 ప్లస్ ఇదేమవుతుంది NC6 into P power 6 into Q power n minus 6. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి అందులో. 2 into NC5 into ఇక్కడ ఏమవుతుంది P power 5 అంటే 1/2 whole power 5 1/2 whole power n minus 5 equals NC4 into 1/2 whole power 4 into 1/2 whole power n minus 4 plus NC6 into 1/2 whole power 6 into 1/2 whole power n minus 6. ఇప్పుడు చూడండి 2 into NC5 into ఇదేమవుతుంది బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 1/2 whole power n అయిపోతాయి. ఈ 5 క్యాన్సిల్ అయిపోయి లేదంటే రాస్తాను, అది కూడా రాస్తాను పోయింది. NC4 into 1/2 whole power 4 plus n minus 4 ఏమండి తర్వాత 5 క్యాన్సిల్, ఇంకోటి ఉంది ఇంక ఇక్కడ NC6 into 1/2 whole power 6 plus n minus 6 6 క్యాన్సిల్. 2 into NC5 ఈక్వల్ టు ఇదేమవుతుంది ఇది 1/2 whole power n ఒకటి ఉంటుంది ఈక్వల్ టు ఇదేమవుతుంది NC4 into 1/2 whole power క్యాన్సిల్ ప్లస్ NC6 into 1/2 whole power n. ఈ మొత్తం అన్నిట్లో ఇటు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు 1/2 whole power n కామన్ తీయచ్చు. 2 into NC5 into 1/2 whole power n ఈక్వల్ టు 1/2 whole power n కామన్ తీస్తే NC4 plus NC6 1/2 whole power n 1/2 whole power n క్యాన్సిల్. That implies 2 into NC5 equal to NC4 plus NC6. ఇప్పుడు దీని నుండి మనం 2 ఈక్వల్ టు NC4 by NC5 ప్లస్ NC6 by NC5 ఏమా నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఇక్కడ మీకు ఫార్ములా చెప్పాను నేను, ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా ఫార్ములా? టూ ఈక్వల్ టు చూడండి దీన్ని మళ్ళీ మనం ఇదైతే చూడండి కరెక్ట్గా దీనికన్నా ఇది ఒకటి ఎక్కువ, దీనికన్నా ఒకటి ఇది ఎక్కువ. ఇప్పుడు ఏమని చెప్పాను, చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఇందులో తీసేసి న్యూమరేటర్లో రాయమన్నాను, డినామినేటర్లో ఏమని చెప్పాను పెద్ద వాల్యూ రాయమన్నాను. కాబట్టి దీని గొడవ ఏం లేదు మనకు. లేదంటే కంపేర్ చేసుకోండి, R అంటే 6 అనుకోండి, ఇందులో రాయండి, రాస్తే ఏమవుద్ది n-6 + 1/6. ఇది కూడా అలా కంపేర్ చేసుకోండి అంతే. కాకపోతే ఇది రివర్స్లో ఉంది చూసారా, రివర్స్లో ఉంది. కాబట్టి ఇది ఏం చేద్దాం అంటే మళ్ళీ మీరు ఇంకో స్టెప్ వేసుకుంటా అంటే వేసుకోండి, వేస్తాం దానికే ఉంది. టూ ఈక్వల్ టు దీనివల్ల నేను 1/NC5/NC4 అంటాను నేను ఏమండి. NC6/NC5 అంటాం. ఇప్పుడు ఎలా రాస్తాను నేను 2 ఈక్వల్ టు 1 చూడండి NCR/NCR-1 ఫార్ములా ఉంది ఇది. కాబట్టి R అంటే 5, కాబట్టి n-5 + 1/5 ప్లస్ n-6 + 1/6. ఈ 5 పైకి వెళ్ళిపోతుంది,
5 by n minus 5 plus 1 అంటే n minus 4. సరే ఇదేమవుద్ది ఈ n minus 5 by 6 ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇదిగోండి ఇదేమైంది పెద్ద వాల్యూ డినామినేటర్లో వచ్చింది, చిన్న వాల్యూ ఇందులో తీసేసాం n minus 5 అంతే. సరే ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఏమవుతుంది, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 5 6 are 30 plus plus n minus 4 into n minus 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ట్వెల్వ్ ఇంటూ n minus 4 ఈక్వల్ టు 30 ప్లస్ n minus 4 into n minus 5. 12తో మల్టిప్లై చేస్తే 12n minus 48 ఈక్వల్ టు 30 ప్లస్ n స్క్వేర్ minus 5n minus 4n అంటే minus 9n 20. ఏమండి ఇప్పుడు చూడండి ఈ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. n స్క్వేర్ minus 9n minus 12n అంటే minus 21n 48 ఎలా వస్తే ప్లస్ 48 అవుతుంది అంటే ప్లస్ 98 అవుతుంది. 68 అంతే సార్. 68 కాదు 30 చూడాలి. ఇది 14 7 అని రాసుకోవచ్చు. n స్క్వేర్ మైనస్ 14n మైనస్ 7n ప్లస్ 98 ఈక్వల్ టు 0. n ఇంటూ n మైనస్ 14 మైనస్ 7 ఇంటూ n మైనస్ 14 ఈక్వల్ టు 0. ఏమండి n మైనస్ 7 ఇంటూ n మైనస్ 14 ఈక్వల్ టు 0. n minus 7 equal to 0 or n minus 14 equal to 0. n equal to 7 or n equal to 14. ఏమండి అది విషయం. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. Find the minimum number of times a pair coin must be tossed so that the probability of getting at least one head is at least 0.8 అవ్వాలన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే పెయిర్ కాయిన్ టాస్ చేసినప్పుడు వాడు ఏమంటున్నాడు మినిమం నెంబర్ ఆఫ్ ఎన్ని అదే ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెయిర్ కాయిన్ మస్ట్ బి టాస్డ్. పెయిర్ కాయిన్ ని ఎన్నిసార్లు టాస్ వేయాలి, మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని తక్కువ టైమ్స్ టాస్ వేస్తే ఏమవ్వాలట ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ అట్లీస్ట్ వన్ హెడ్ వచ్చే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఏమవ్వాలట అట్లీస్ట్ 0.8 అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే ఎక్స్ అనేది ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అంటాం. ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అనుకుంటే ఎక్స్ అనేది నాకు ఎన్ని హెడ్స్ రావాలి, అట్లీస్ట్ వన్ హెడ్ రావాలి. అంటే పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అవ్వాలి అక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంతేనా? ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అంటున్నాను. మరి నాకు ఎన్ని హెడ్స్ రావాలంటున్నాడు, అట్లీస్ట్ వన్ హెడ్ అంటున్నాడు. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే దాని మీనింగ్ ఏంటి, వన్ హెడ్ అయినా అవ్వచ్చు, మోర్ దెన్ వన్ హెడ్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. ఏమంటే చూడండి రెండో సొల్యూషన్ లో లెట్ n be the minimum number of times a pair coin tossed. A pair coin is tossed. A pair coin tossed. A pair coin to be tossed. A pair coin tossed in practice. Next, let x equal to then
then the probability of getting head is మరి అక్కడ నాకు రావాల్సింది ఏంటి క్వశ్చన్ ఏం అడిగాడు హెడ్ కదా అన్నాడు అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎస్ సార్ p ఈక్వల్ టు 1/2 అలాగే q ఈక్వల్ టు అండ్ q ఈక్వల్ టు 1 మైనస్ p ఈక్వల్ టు 1 మైనస్ 1/2 ఈక్వల్ టు 1/2 లెట్ x ఈక్వల్ టు x అంటే ఏమని చెప్పాలి ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ x బి ది నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ ఏమంటే అనుకుంటే వాడు ఏమన్నాడు ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అంటున్నాడు దెన్ p ఆఫ్ x అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ ఏమవ్వాలి అట్లీస్ట్ 1 హెడ్ అంటున్నాడు అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 హెడ్ అయినా అవ్వచ్చు లేదా మోర్ దెన్ 1 హెడ్ అయినా అవ్వచ్చు కాబట్టి x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయ్యగా ఎస్ సార్ అవ్వాలంటే దీని యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఏమవ్వాలంటే ఈజ్ అట్లీస్ట్ 0.8 అవ్వాలంటే 0.8 అవ్వాలి అట్లీస్ట్ అంటే 0.8 అయినా అవ్వచ్చు లేదా మోర్ దాన్ 0.8 అయినా అవ్వచ్చు కదా దీనికి లాగే ఎస్ సార్ అర్థమైందండి దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ టాస్ అన్నాడు కాబట్టి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా అర్థమవుతుందమ్మా n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాం ఇక్కడ p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే మనకి సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ వాల్యూ ఎంత 1 సార్ 1 మరి అందులోంచి అయ్యే వాల్యూని x వాల్యూ 0 అయినప్పుడు ప్రాబిలిటీని 1 లో తీసేసాం అనుకోండి ఇదే కదా వస్తుంది ఎస్ సార్ అర్థమైందా మీకు నేను చెప్పింది అర్థమైంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x వాడు ఏమన్నాడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు ఇక్కడ మాక్సిమం హెడ్స్ 5 పడతాయి అనుకోండి అప్పుడు దీన్ని ఎలా రాస్తాం p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 4 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 5 అని రాస్తాం అంతేగా ఎస్ సార్ నేను ఏం చెప్తున్నాను 5 హెడ్స్ మాక్సిమం అయితే x వాల్యూ 1 అయినా అవ్వచ్చు మోర్ దెన్ 1 అవ్వచ్చు అంటే 5 అయితే ఎండ్ అయిపోతుంది దీన్నే మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ 1 అయ్యగా అంటే దాని అర్థం ఏంటంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 4 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 1 మరి దీని నుండి ఈ వాల్యూస్ అన్ని కావాలంటే ఈ p ఆఫ్ x ఈక్వల్ టు 0 ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే p ఆఫ్ 1 మైనస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చుగా ఎస్ సార్ అంటే దీని బదులు మనం ఏం రాయొచ్చు p ఆఫ్ 1 మైనస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 రాయొచ్చు కదా 1 నుంచి తీసుకోవాలి నేను అంటే 0 తీసుకోకూడదు మరి సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ 1 కాబట్టి ఆ 1 నుంచి తీసుకోకూడదు దాన్ని తీసేస్తే సరిపోతుందిగా కాబట్టి దట్ ఇంప్లైస్ 1 మైనస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0.8 దీని నుండి p ఆఫ్ x ఇటువైపు 0.8 ఇటువైపు తీసుకురండి తీసుకొస్తే 1 మైనస్ 0.8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p ఆఫ్ x సారీ p ఆఫ్ x ఈక్వల్ టు 0 p ఆఫ్ x ఈక్వల్ టు 0 నెక్స్ట్ అంటే 0.2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 నెక్స్ట్ 0.2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అంటే ఫార్ములా ఏంటి nc0 ఇంటూ p పవర్ 0 ఇంటూ q పవర్ n మైనస్ 0 ఫార్ములా కాబట్టి 0.2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు nc0 n వాల్యూ ఎంత మాకు తెలియదు అదే ఫైండ్ అవుట్ చేయాలి nc0 అంటే 1 కదా ఎస్ సార్ 1/2 హోల్ పవర్ 0 ఎంత పవర్ 0 1 గా ఎస్ సార్ 1/2 హోల్ పవర్ n మైనస్ 0 ఇప్పుడు ఏమవుతుంది 0.2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దీని వాల్యూ 1 దీని వాల్యూ 1 ఇది 1/2 హోల్ పవర్ n అవుతుంది అంటే 1/2 పవర్ n ఎస్ సార్ చూడండి ఇప్పుడు 0.2 కన్నా 1/2 పవర్ n అనేది తక్కువ ఉండాలట లేదా సమానం అవ్వచ్చట ఏమండి ఇప్పుడు విషయం ఏంటంటే మీరు సబ్స్టిట్యూట్ చేయండి 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎంత అవుతుంది 0.5 ఇంకోటి n వాల్యూ నెగిటివ్ తీసుకొచ్చా
తీసుకోకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ కదా, అది మాట. కాబట్టి 1 తీసుకుంటే 0.5, 0.2 కన్నా తక్కువ ఉంటుందా 0.5? నో సార్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది అవ్వదు. 2 తీసుకుంటే 0.25, 0.2 కన్నా 0.25 ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇది ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవ్వదు కదా. n ప్లస్ లో 3 రాసుకోండి, 1/8 అంటే 0.125. ఆ 0.125 అనేది 0.2 కన్నా తక్కువ ఉంటుందిగా. ఎస్ సార్. ఆ n వాల్యూ 3 కాకుండా మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా 3 కన్నా ఎక్కువ వాల్యూస్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. కానీ ఈ n వాల్యూస్ లో ఇది ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే మినిమం వాల్యూ ఎంత? 3గా. ఎస్ సార్. అది అర్థమవుతుందమ్మా, అది మాట. కాబట్టి చూడండి, by trial and error method, the minimum value of n equal to 3 అంతే. ఒకసారి